దీన్ని రాజకీయ కోణంలో మనం చూద్దాం. బట్ డెఫినెట్గా అది పక్కన పెడదాం, ఆ కోణంలో కూడా డిస్కస్ చేద్దాం. కానీ ఒక ఇష్యూ చెప్పండి, ఈరోజు అరెస్ట్ అనేటువంటిది ముఖ్యంగా ఏం చెప్తుంది? పిఎంఎల్ఏ చట్టం ప్రకారం ఒక మహిళను ఈ క్షణంలో అరెస్ట్ చేయొచ్చా? ట్రాన్సిట్ వారెంట్ లేకుండా అరెస్ట్ చేయొచ్చా? సోదాలు ముగిసిన తర్వాత కూడా బంధువుల్ని అలో చేయట్లేదు అనేటువంటి కేటీఆర్ మాటకు వ్యాలిడిటీ ఉందా? అరెస్ట్ అనేటువంటిది కోర్టులో నిలబడే అవకాశం ఉందా? మీ పాయింట్స్. హలో, అరుణ్ గారు. సార్, ట్రాన్సిట్ వారెంట్ తో అవసరమైంది ఈడీకి జ్యూరిస్డిక్షన్ లేదా? డోంట్ హీ నో యాజ్ ఏ మినిస్టర్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫర్ తెలంగాణ టుడే ది హానరబుల్ సుప్రీం కోర్ట్ erroneously set aside the application prayer of the counsel for the Kavita. Please extend the interim order which protecting from first 19th రోజు కేసు ఉంది. 19th రోజు వరకు ఎక్స్టెన్షన్ చేయమంటే సుప్రీంకోర్టు నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. అంటే దెర్ ఈస్ నో సచ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ సుప్రీం కోర్ట్. క్లియర్లీ ది యాక్ట్ ఆఫ్ ఎక్స్ మినిస్టర్ కేటీఆర్ ఈజ్ అబ్యూజివ్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ లా. సుప్రీం కోర్టునే ధిక్కరిస్తున్నారు వీళ్ళు. రైట్, ఓకే. అరుణ్ గారు, ఇంకొక విషయం. అరుణ్ గారు, ఈ విషయం ఈ టైంలో అరెస్ట్ చేయడం అనేది పొలిటికల్ గా డెఫినెట్ గా రాజకీయ కక్షతోనో లేకుంటే రాజకీయ లబ్ధి కోసం అరెస్ట్ చేశారనే ఆరోపణ గురించి ఎలా చూస్తారు మీరు? పొలిటికల్ గా కూడా చాలా కామెంట్స్ చేస్తుంటారు కదా. సార్, ఈడీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ది పార్ట్ ఆఫ్ బీజేపీ ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ కూడా వాళ్ళ ఉద్యోగస్తులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. అదే కదా, దాన్ని ఆపమనే కదా వీళ్ళు వెళ్ళింది. బీజేపీని ఆపమని లేదు, కాంగ్రెస్ ని ఆపమని లేదు. సుప్రీంకోర్టులో ఎవరిని ఆపమన్నారు? ఈడీ అధికారులను ఆపండి అని అడిగినరు. అఫెన్స్ మేడ్ అవుట్ ఎట్ ఢిల్లీ. ఆమె ఢిల్లీలో నేరం చేసింది. ఆమె ఇక్కడ ఉంటుంది, ఏ పర్మిషన్ తో ఉంటుంది? కేసు కొనసాగుతున్నప్పుడు ఏ పర్మిషన్ తో ఆమె హైదరాబాద్ లో ఉంటున్నట్టు? సుప్రీంకోర్టుకి వెళ్లి ప్రొటెక్షన్ ఆర్డర్ అడిగింది కవిత గారే. కవిత గారికి ఈ రోజు ఎక్స్టెన్షన్ లభించలేదు అంటే దెర్ ఇస్ నో సచ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ సుప్రీం కోర్ట్. రైట్ సార్, దాన్ని హానర్ చేయాలి కదా, గౌరవించాలి కదా వీళ్ళు కూడా. రైట్ సార్, రైట్. అరుణ్ గారు, థ్యాంక్ యూ మీ కామెంట్ ఇచ్చినందుకు. ముఖ్యంగా సుప్రీంకోర్టులో ఎటువంటి రక్షణ లేని నేపథ్యంలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈరోజు ఆమెను అరెస్ట్ చేసింది అనేటువంటిది న్యాయవాది అరుణ్ గారు చెప్తున్నటువంటి మాట. రెండో విషయం, ప్రధానంగా ట్రాన్సిట్ వారెంట్ అవసరం లేదు అనేటువంటి మాట కూడా ఆయన చెప్తున్నారు. సో డెఫినెట్గా అరెస్ట్కి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కొంత హోంవర్క్ చేసింది అనేది కూడా మనకు అర్థమవుతుంది. నాతో పాటు వెంకటేష్ ఉన్నారు. వెంకటేష్, చాలా చాలా కీలకమైనటువంటి టైం, ముఖ్యంగా పాలిటిక్స్లో అరెస్టు జరిగిందా లేదా అనేటువంటిది ఎంత ఇంపార్టెంట్లో, ఏ టైంలో మీరు అరెస్ట్ చేశారనేది కూడా అంతే కీలకమైనటువంటి టైం. ఈరోజు కవితను అరెస్ట్ చేయడం అనేటువంటిది పొలిటికల్గా ఎటువంటి మెసేజ్ ఇవ్వబోతుంది ముఖ్యంగా తెలంగాణ పాలిటిక్స్లో? ఎట్ ద సేమ్ టైం ఇది ఒకవేళ నిజంగానే దీని రిపుల్ ఎఫెక్ట్ ఢిల్లీలో కూడా ఉండబోతుంది. ఢిల్లీలో కూడా కేజ్రీవాల్ లాంటి వాళ్ళు అరెస్ట్ అవుతారు అంటే పొలిటికల్గా ఇది 2024లో ఒక ప్రధానమైనటువంటి ఎజెండా కాబోతుందా? ముఖ్యంగా నరేంద్ర మోదీ అవినీతికి వ్యతిరేకంగా తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఇది ఒక పెద్ద నిర్ణయం అనేటువంటి ఒక ఛాంపియన్ అని ఆయనను బీజేపీ ప్రొజెక్ట్ చేసుకోబోతుందా? దీన్ని ఎట్లా చూస్తాం? పొలిటికల్గా ఎట్లా రీడ్ చేయొచ్చు దీన్ని? అదే, ఎన్నికలు సమీపిస్తున్న వేళ జరిగినటువంటి అరెస్ట్ డెఫినెట్గా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు చూస్తే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటి కాదు అనేటువంటి ఒక ఫర్మ్ మెసేజ్ పంపించేందుకు ఈ అరెస్ట్ జరిగిందనేటువంటి ఒక చర్చ మాత్రం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఎన్నికల సమయంలో, అసెంబ్లీ ఎన్నికల సమయంలో వీరిద్దరూ ఒకటే, అందుకే అరెస్ట్ జరగలేదనేటువంటి ఒక విస్తృతమైనటువంటి ప్రచారం కాంగ్రెస్ పార్టీ చేసింది. సో దాని కారణంగా బీజేపీ ఓడిపోయిందనేటువంటి ఒక చర్చ జరిగింది. సో ఆ నేపథ్యంలోనే ఈసారి అటువంటి చర్చకు ఆస్కారం లేకుండా ఉండేందుకే ఈ అరెస్ట్ జరిగిందనేటువంటి ఒక ప్రధానమైనటువంటి వాదన కొనసాగుతుంది. సో రాజకీయంగా రకరకాల ఎత్తుగడలు, రకరకాల సమస్యలు, రకరకాల వాదనలు వినిపిస్తున్నప్పటికీ డెఫినెట్గా ఈ పరిణామం మాత్రం రాజకీయ ఎన్నికలపైన తీవ్రమైనటువంటి ప్రభావం చూపించేటువంటి అవకాశం కనబడుతుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు కేసీఆర్ కుమార్తె కవిత అరెస్ట్ మాత్రం డెఫినెట్గా బీఆర్ఎస్ రాబోయేటువంటి ఎన్నికల్లో డెఫినెట్గా ప్రభావాన్ని అయితే చూపించేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. నిజానికి ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసే దిశగానే ఇటు ఈడీ అధికారులు కదులుతున్నారు. ఇప్పటికే దాదాపు 7-8 సార్లు ఇటు అరవింద్ కేజ్రీవాల్ కూడా నోటీస్ ఇచ్చారు. ఆయన రకరకాల కారణాలు చెప్తూ ఏకంగా ఒక బడ్జెట్ సమావేశాన్ని, ఒక అవిశ్వాస తీర్మానానికి సంబంధించి తనపైన తానే విశ్వాస తీర్మానాన్ని పెట్టుకొని ఆ నోటీస్ ఇచ్చినటువంటి రోజు ఆ నోటీసులకు ఎగ్గొట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో చాలా క్లోజ్గా, అంటే దీన్ని ఒక క్లైమాక్స్కు ఇన్వెస్టిగేషన్ వెళ్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికే దాదాపు ఏడాది గడిచింది. దీనికి సంబంధించినటువంటి కంక్లూజన్గా ఈ అరవింద్ కేజ్రీవాల్ కవితను అరెస్ట్ చేయడం మాత్రమే మిగిలి ఉందనేది ఈడీ వర్గాలు చెప్తున్నాయి. సో ఈరోజు కవిత అరెస్ట్తో ఇక మిగిలింది కేవలం అరవింద్ కేజ్రీవాలే ఉన్నారు. సో ఒకవైపు ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ ఈ కారణంగా, ఈ ఢిల్లీ లిక్కర్ కేసు కారణంగా ఇప్పటికే ఆయన పార్టీ ప్రతిష్ట దిగజారిందనేటువంటి ఒక వాదన వినపడుతుంది. తన
ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మనీష్ సిసోడియా అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ ఆయనకు బెయిల్ దొరకడం లేదు. అలాగే ఇటు ఆయన ఎంపీ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ కూడా అదే రకమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ మొత్తం పిఎంఎల్ఏ కేసు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనేది చాలా పవర్ఫుల్ యాక్ట్ తీసుకొచ్చారు. సో ఇందులో ఎవరైతే ఎవిడెన్స్ అంతా క్లియర్గా ఇచ్చిన తర్వాత ఈడీ అధికారులు ఎప్పటివరకు అయితే అపోజ్ చేస్తారో అపోజ్ చేసినంత కాలం నిందితులకు ఇందులో బెయిల్ దొరికేటువంటి అవకాశం లేదు. ఇందులో ఉన్నటువంటి ఎవిడెన్స్ అంతా కూడా చాలా మనీ ట్రయల్, అంటే ఎక్కడి నుంచి ఎవరికి డబ్బు వెళ్ళింది దీనికి సంబంధించినటువంటి అనేక ఆధారాలు ఈడీ ఇన్వెస్టిగేషన్లో బయటపెట్టింది. డిజిటల్ ఎవిడెన్స్ అంతా కూడా బయటపెట్టింది. చాలామంది ఇందులో అప్రూవర్గా మారారు ఈ కేసులో. సో దాని కారణంగానే కేసు చాలా పకడ్బందీగా ఉండడంతో చాలామంది వీవీఐపీలు అరెస్ట్ అవుతున్నారు. వారికి బెయిల్ కూడా దొరకనటువంటి పరిస్థితి మనకు కనబడుతోంది. రైట్ వెంకటేష్, మనం చాలా వరకు ఈ కేసును స్టడీ చేస్తున్నాము, ఏడాదిన్నరగా చూస్తున్నాము. డబ్బు మనీ ట్రైల్ ఏ విధంగా జరిగింది అనేటువంటిది కూడా చాలా పెద్ద ఎత్తున ఇందులో మనకు సాక్ష్యాధారాలతో సహా చాలాసార్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తన ఛార్జ్ షీట్లో అప్డేట్ చేస్తూ వచ్చింది. బట్ ఒక ప్రధానమైనటువంటి ఇష్యూ ఏంటి అంటే ఎందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ టైంను ఎంచుకుంది? గతంలో ఎందుకు ఒకవేళ ఇటువంటి ఆధారాలు ఉన్నటువంటి సమయంలో ఎందుకు కవితను అరెస్ట్ చేయలేదు అనేటువంటి ఒక క్వశ్చన్ డెఫినెట్గా రేజ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం పొలిటికల్ అపోనెంట్స్ కాబట్టే వాళ్ళ మీద ఒక కక్ష సాధింపులో భాగంగా ఈ అరెస్ట్ జరుగుతుంది అనేటువంటి క్వశ్చన్స్ కూడా చాలా పెద్ద ఎత్తున రేజ్ అవుతున్నాయి. వీటికి కూడా పొలిటికల్గా సమాధానం ఉండొచ్చు, కానీ ఈడీ ఏం చెప్తుంది అనేటువంటిది కూడా చూడాలి. డెఫినెట్గా చాలా స్ట్రాంగ్ పిఎంఎల్ఏకి సంబంధించి చాలా స్ట్రాంగ్ సెక్షన్స్ ఉంటాయి. ముఖ్యంగా ఒకవేళ పిఎంఎల్ఏలో కోర్టుకు సంబంధించి బెయిల్ కోసం వెళ్ళినప్పుడు ఒకవేళ ఎవరైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఉన్నారో వాళ్ళు వ్యతిరేకిస్తే బెయిల్ చాలా కష్టము, బెయిల్ రానటువంటి సిచ్యువేషను. ఎందుకంటే పిఎంఎల్ఏకి సంబంధించినటువంటి సెక్షన్స్లో అంత స్ట్రాంగ్గా ఉండేటువంటి సెక్షన్స్. అరెస్ట్ అనేటువంటిది చాలా కేసుల్లో, ఈ కేసు సిబిఐ కేసులో ఇటువంటి కేసులో కంటే కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులో అరెస్ట్ అయితే అంత ఈజీగా బెయిల్ రాదనేటువంటిది ఈ లిక్కర్ స్కామ్ స్టార్ట్ అయిన తర్వాత అరెస్టులను చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే మనీష్ సిసోడియా చాలా కాలంగా తన బెయిల్ కోసం ట్రై చేస్తున్నారు. సో డెఫినెట్గా పెద్ద సమస్యలో కవిత చిక్కుకున్నారు అనేటువంటిది మనకు అర్థమవుతోంది. ఈరోజు ఆమెను అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి దాదాపు 8 గంటల 45 నిమిషాలకు సంబంధించినటువంటి ఫ్లైట్ శంషాబాద్ నుంచి ఉందో దానికి ఆమెను తీసుకెళ్లాలి అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఆమెను ఢిల్లీ తరలించేటువంటి అవకాశం ఉంది. రేపు శనివారము, ఎల్లుండి ఆదివారము, కాబట్టి దీనికి సంబంధించి శని ఆదివారంలో ఆమెకు బెయిల్ వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారనేటువంటి ఒక ఆరోపణ కేటీఆర్ నుంచి వస్తుంది. ఈ కేసులో ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పటి వరకు చూస్తున్నటువంటి దాని ప్రకారం రాజకీయంగా పొలిటికల్గా లబ్ధి కోసమే, పొలిటికల్గా కక్ష సాధింపు కోసమే ఈ అరెస్ట్ అనేటువంటి మాట బీఆర్ఎస్ నుంచి వస్తుంది. సో బీజేపీ కూడా ఏం చెప్తుంది, ముఖ్యంగా ఈ అరెస్ట్ తర్వాత ఈడీ ఏం చేయబోతుంది అనేటువంటిది ఒక బ్రేక్ తర్వాత మనం చూద్దాం.